గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యెస్టర్డే మార్నింగ్ న్యూస్. రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్న వేళ ఆయా పార్టీలు పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి జిహెచ్ఎంసీలో చేసిన మున్సిపల్ మేయర్లు కావచ్చు, లేకపోతే కార్పొరేటర్ కావచ్చు, కింది స్థాయి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఎక్కడ చూసిన అధికారంలో అప్పుడు గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి రావడం జరిగింది. ఇది నాయకులు మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. ఇలాంటి విషయాలు మనతో పాటు మార్నింగ్ న్యూస్లో డిస్కస్ చేయడానికి కంటెసాయన గారు ఉన్నారు. అసలు మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మన ఛానల్. లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఈనాడులో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్లోకి నేతల వలస, సీఎం రేవంత్ను కలిసిన రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి. 27న ప్రియాంక సభలో పార్టీలోకి నేడు అస్తం గూటికి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన నాయకులు ఎక్కువ ఉన్నారు. మళ్ళీ అదే పార్టీ సొంత గుట్టికి రావడం జరుగుతుంది. అదే ఏంటంటే అధికారం ఎక్కడుంటే నాయకులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు అనంటే అధికారం ఉన్న చోటనే ఆదాయం ఉన్నది, అధికారం ఉన్న చోటనే ధనం ఉన్నది. కాబట్టి ఎవరైతే పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగిన విధంగా రాబడి రావాలి అనంటే మరి ఆదాయం ఎక్కడుందో అటువైపు ఉన్నప్పుడు మాత్రమే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థనే ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకున్నటువంటి కొంతమంది ధనవంతులు పార్టీ అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వలసలుగా చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితి మారకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందే అవకాశం అయితే కనబడతలేదనేది ఈ వార్తల్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ముందు టీడీపీలో ఉన్నటువంటి నాయకులే కంటిన్యూగా బీఆర్ఎస్ పార్టీలో కంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ లో మంత్రి పదవులు కూడా ఇచ్చిన పార్టీ కావచ్చు, ఇటు మన శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మల్లారెడ్డి, వీళ్ళందరూ తెలుగుదేశం గుట్ నుంచి. కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులే మళ్ళీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ లాంటి వాళ్ళు కానీ ఇంకా ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పార్టీ ఏదైనా సరే పాలకులు మాత్రం వాళ్ళే అవుతున్నారు. అదేవిధంగా కొన్ని పార్టీల తీరు చూస్తే ఆ పార్టీల నాయకులుగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసత్వ రాజకీయాలే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దేశంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో నా ప్రజలకు ప్రజాస్వామ్యం అనేది ఎట్లా అందుతుంది, నా ప్రజలకు నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి, నిరక్షరాస్యత ఎట్లా పోతుంది, అదేవిధంగా ఆకలి చావులు ఎట్లా ఆగుతాయి, ఆత్మహత్యలు ఎట్లా ఆగుతాయి, హత్యలు ఎట్లా ఆగుతాయి, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఎట్లా ఆగుతాయి, ఒకటా రెండా ఈ అనేక సమస్యలకు పరిష్కరించబడకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపమే అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకెంతకాలం వెయిట్ చేద్దాం? ఈ నిరక్షరాస్యతను మనం తగ్గించుకోవద్దా? ఈ నిరుద్యోగ సమస్యను ఎప్పుడు నిర్మూలించుకుందాం? అదేవిధంగా ఈ ఆకలి చావులను ఎట్లా ఆపుకుందాం? ఆర్థికంగా వెనుకబడ్డటువంటి అనేక మంది పేద బిడ్డలు ఉన్నారు, ఆ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా శక్తివంతుల్ని తయారు చేసుకోగలుగుతామో ఒక్కసారి ఆలోచించి ఆ దిశగా మనం అందరం కూడా మన దేశ రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా మీరందరూ ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాబోయే రోజులలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలలో ఆ దిశగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ ఉద్యోగాలకి గ్యారెంటీ లేక ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులలో మనకు ఉద్యోగ అవకాశాలు ఏం కల్పిస్తారు, మనకు ఉపాధి అవకాశాలు ఏం కల్పిస్తారు? దూకుడుగా తొలి అడుగు. ఏపీలో 99 స్థానాలకు తెదాపా జనసేన అభ్యర్థుల ఖరారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే తొలి జాబితా. యువత కొత్తవారు, ప్రవాసులకు చోటు, భాజపాతో పొత్తు, కొలిక్కి వచ్చాక మళ్ళీ జాబితా.
రానున్న సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపాను సవాల్ చేస్తూ తెదాపా జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గత కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్న తెదాపా జనసేన మధ్య సీట్ల పంపకంపై కసరత్తు కొనసాగుతున్న ఇలా ముందడుగు వేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే తెదాపా 94 సీట్లు, జనసేన 5 సీట్లు పొత్తుల భాగంగా వీళ్ళు తీసుకున్నారు. ఇది 175 సీట్లు ఉంటాయి మొత్తం ఏపీలో. ఏదేమైనా మళ్ళా అంతిమంగా మెజార్టీ సీట్లు ఇవాళ టీడీపీ పార్టీకే కేటాయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 94 సీట్లు, జనసేనకు 5 సీట్లు. కాబట్టి దీంట్లో పరిపాలన విభాగంలో ఎవరి ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉన్నది అంటే తెదేపా ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉన్నది. 94 సీట్లు వాళ్ళకు వచ్చినప్పుడు రాణిస్తలేరు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయాలు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. మళ్ళీ వస్తే చంద్రబాబు రావాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీగా పనిచేయాలి, ప్రజల కోసం సేవ చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలి అనంటే ఇక వీళ్ళకి 5 సీట్లు ఇస్తారు. ఈ పొత్తుల సందర్భంగా వాళ్ళకి 5 సీట్లు ఇచ్చి 5 సీట్లతో వాళ్ళు ఏం కొట్లాడతారు, వాళ్ళు ఏ రకంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలను అత్యంత ధనవంతులు వాడుకుంటూ వాళ్ళ కుటుంబ రాజకీయాలను, వాళ్ళ వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగినప్పుడు మాత్రమే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది అని మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. చాలా వరకు ఏమంటారంటే బాబు గారు పాత సైకిల్కి కొత్త పయ్యాలనుకుంటున్నారు. ఎందుకంటే జనసేన ఒకటి, భాజపా ఒకటి అనుకోవచ్చు. నిజంగానే ఇప్పుడు కొత్త పయ్యాలనుకుందాం. ఈ కొత్త పయ్యాలలో ఏడపాడైంది, ఆ టైర్ల గాలి లేదు. ఇప్పుడు 5 సీట్లు ఇచ్చిన తర్వాత అది ఏం పై అవుతుంది? నిజంగానే వాళ్ళకు 30 సీట్లు ఇస్తే ఆ 30 సీట్లలో నిజంగానే వాళ్ళకు కూడా ఒక 50 సీట్లు, వీళ్ళకు 30-40 సీట్లు, 30 సీట్లు ఉన్నాయి అనుకుందాం. దాన్ని కొంచెం బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది. 5 సీట్లు ఇస్తే అవి ఏ కొరకు? అదేందో అంటారు కదా, కొసరేసినట్టు ఉంటుంది. మనం నా చిన్నప్పుడు కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కూరగాయలు అమ్మేటప్పుడు ఆ కూరగాయలు కరెక్ట్గా కిలోకు జోకిన తర్వాత మీదికెళ్ళి కోసరేస్తారు కదా, కోసరేసిన సీట్లలో ఎక్కువ ఉన్నది ఇప్పుడు జనసేన పరిస్థితి. అంటే ఏ విధంగా వాళ్ళు పోరాటం చేస్తారు? నిజంగా జనసేన ప్రజలకు సేవ చేయాలనే భావన కనబడుతున్నట్టయితే మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడక్కడ కౌలు రైతుల విషయంలో ఆదుకోవడం కానీ, లేదా తన సొంత డబ్బును ఖర్చు పెట్టి అనేక మంది పేద ప్రజలను, కిడ్నీ బాధితులను ఆదుకోవడం కానీ, లేదా అనేక మంది పేద ప్రజలను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం పవన్ కళ్యాణ్ విషయంలో చూడొచ్చు. మరి అలాంటి నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు అందిపుచ్చుకోవాలని అంటే వాళ్ళకు 5 సీట్లు కేటాయించిన తర్వాత నిజంగా ప్రజలకు ఓటేయాలి, వీళ్ళని గెలిపించుకోవాలనే భావన ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఓటు వినియోగించుకోగలుగుతారు? ఇక గత సైకిల్ పాలన చూసిన పరిస్థితేనా ఏముంది, చంద్రబాబు వస్తే ఏం జరుగుతుందో వీళ్ళకి ఎరుకున్న ముచ్చట్ని అన్నట్టుగా కొంతమందిలో ఆ భావన ఉన్నదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారికి అరే మంచో చెడు ఏమన్నా కానివ్వండి, మీరు ఒంటరిగా పోరాటం చేయండి, ఖచ్చితంగా మీరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది, మీరు పొత్తుల వల్లనే ఓడిపోతున్నారని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదాపా జనసేన పొత్తు. విలేకరుల సమావేశంలో చంద్రబాబు పవన్ వ్యాఖ్యలు. తెదాపా 94, జనసేన 5 పేర్లతో తొలి జాబితా విడుదల. ఆ కూటమి అభ్యర్థులు వారి పూర్వాపరాలు. ప్రభుత్వం తెలుగుదేశమే స్థాపిస్తుంది, ఇంకేమున్నాడు అంతే. ఇంకేసి గెలిస్తే అదే అయితే సైకిల్ లేకుంటే పంక. ఈ ఫ్యాను సైకిల్. ఇక ఫ్యాన్ కోనర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, సైకిల్ కోనర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తర్వాత మీరు చూడండి అనేక మంది ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీలో అంతకుముందు నుంచి ఎన్టీ రామారావు నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలో చాలామందిని చూసాం మనం లీడర్లను. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని మళ్ళీ తన వారసత్వంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని బట్టి చూస్తే మరి ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అదే కుటుంబంలో అయినా సరే చాలామంది ఉన్నారు, అదే కమ్యూనిటీలో కూడా చాలామంది లీడర్లు ఉన్నారు. మరి ఎవరికి అవకాశం ఇవ్వకుండా నారా లోకేష్ గారిని మళ్ళీ రాజకీయాల్లోకి దింపి తన రాజకీయ వారసుడిగా నా కొడుకును మాత్రమే నేను తీసుకొస్తా అన్నట్లుగా తన పరిపాలన ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ నారా లోకేష్ రావాలి, నారా లోకేష్ తర్వాత మళ్ళీ నారా లోకేష్ కొడుకు రావాలన్నా? మరి ఇలాంటి వారసత్వ రాజకీయాలనే కొనసాగించే విధంగా ఉన్నటువంటి పార్టీలకే మనం ఓటేద్దామా, లేదా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఏమన్నా ఆలోచిద్దామా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతీ యువకులను నేను కోరుకుంటున్నాను.
అంటే చాలా వరకు జనసేన అభ్యర్థులు కానీ జనసేన ఉన్న పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రబాబు మాకేమైనా ఛాన్స్ ఇస్తాడేమో అనే ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టిండు స్థాపించిన పార్టీ వాళ్ళని. అవును, వీళ్ళు పక్క పార్టీ నుంచి వచ్చి పొత్తు పెట్టుకుని మాకేమో ఛాన్స్ వస్తుందని ఆలోచనలు ఉన్నాయేమో. ఛాన్స్ ఇస్తే వస్తుంది కాబట్టి ఛాన్స్ ఇచ్చే రాజకీయాలలో మీకేం పవర్ ఉంటుంది? వాళ్ళు ఛాన్స్ ఇచ్చిన రాజకీయ సీటు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఛాన్స్ను కోరుకోవడం కాదు, మనం ఎట్లా సాధించగలుగుతాం అనేది ఆలోచించాలి. అదేవిధంగా అందులో సామాజిక న్యాయం అనేది కొరబడుతున్నది కాబట్టి ఖచ్చితంగా సకల జన సామాజిక న్యాయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను యువతరానికి విజ్ఞప్తి చేస్తున్నాను. తహసీల్దార్ కార్యాలయాల్లోనే ధరణి సమస్యల పరిష్కారం మార్చి మొదటి వారం నుంచే అమలు. పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ. రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ధరణి పోర్టల్ బిడ్ దక్కించుకున్న సంస్థ తన ఇష్టానుసారంగా పేర్లను ఏకంగా కంపెనీలను మార్చితే అప్పటి ప్రభుత్వం ఎలా అంగీకరించింది? భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలు ఉన్నాయా అనేది రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వార్త. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. మార్చి మొదటి వారంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ధరణి పునర్నిర్మాణ కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోర్టల్లో 2.45 లక్షల పెండింగ్ కేసులు ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ఏ మార్గాలు ఉన్నాయనే అంశంపై సీఎం చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సీఎం సుదీర్ఘంగా సమీక్ష చేశారు. నిజంగా ధరణి పోర్టల్ పరిస్థితి చూస్తే ఇక్కడ ఎవరున్నారయ్యా అంటే మళ్ళీ ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సీఎం సుదీర్ఘంగా సమీక్ష చేశారంటే ఇక్కడ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? మనం ఇంతకుముందే అనుకున్నాం సామాజిక న్యాయం అనేది ఇక్కడ లోపించాలందా లేదా? మిత్రులారా ఒకసారి ఆలోచించండి. అంటే ఒకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అంటే రెడ్డిలు పరిపాలించొద్దని నేను కోరుకోవట్లేదు. రెడ్డిలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది రైతాంగం ఉన్నారు, చాలామంది శ్రమజీవులు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు, కాదంటలేం. కానీ మరి మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నాను. మిగతా సామాజిక వర్గాలంటే వాళ్ళకు వీళ్ళు కాంట్రాక్ట్ కంపెనీ లేవు, రియల్ ఎస్టేట్ చేయరు, కాబట్టి వీటి చుట్టూ ఉన్నాయి కాబట్టి మేమే దీన్ని పరిష్కరించుకునే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ పేద ప్రజలుగా ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించండి. మరి మన ఓటు హక్కును ఎటువైపు వినియోగించుకుంటున్నాం? అయితే ఆ పార్టీ లేకుంటే ఈ పార్టీ అన్నట్లున్నది తప్ప నా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ఎన్నికల వ్యవస్థను ఎందుకు రూపొందించుకోకూడదు ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట సవరణ లేదా కొత్త చట్టం. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని సీఎం అన్నారు. అవసరమైతే చట్ట సవరణ లేదా కొత్త చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని బట్టి చూస్తుంటే మొత్తం మీద ధరణి పోర్టల్ అనేది భూమాతగా మార్చి దాంట్లో అనేక చట్ట సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే లేదా దాని స్థానంలో కొత్త చట్టాన్ని రూపొందించుకోవాలనే అవకాశం ఉన్నది అనేటటువంటి సమాచారం అయితే మనకు అందుతున్నది. కానీ చూడాలి రాబోయే రోజుల్లో మీరు ఏ చట్ట సవరణ చేసినా లేదా ఏ చట్టాన్ని రూపొందించినా అక్కడ రైతాంగం యొక్క సమస్యలు ఏమున్నాయో రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. అదేవిధంగా భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా తలెత్తుతున్నాయో వాటిని కూలంకషంగా చర్చించండి. అక్కడ భూ సమస్య ఎక్కడ తలెత్తుతుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం మధ్య సమస్య తలెత్తుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి రైతుల అభిప్రాయం తెలుసుకోండి. ఆ తర్వాత మీరు చట్టాలని రూపొందించుకోండి, ఆ తర్వాత మీరు చట్టాలని సవరణ చేయండి అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. భూ సమస్యలు కదా, వాళ్ళ భూ సమస్యలు ఏమున్నాయో తెలుసుకో, రైతుల భూ సమస్య అదే. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించే ముందు మీరు ఆ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి అనుగుణంగా చట్టాలను రూపొందించండి, దానికి అనుగుణంగా చట్టాలను సవరించాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన రేపు. అందులో తెలంగాణ 15, ఆంధ్రప్రదేశ్లో 34 ఆర్యూబీల నిర్మాణ పనుల ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. రానున్న రోజుల్లో తెలంగాణలో రైల్వే రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించి అంతర్జాతీయ ప్రయాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. సోమవారం అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్లను ప్రారంభిస్తారని మోదీ కిషన్ రెడ్డి చెప్తున్నారు.
జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మంత్రి రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పునర్విభజనతో తలెత్తిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, చైర్మన్గా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 317, జీవో నెంబర్ 46 కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలకు సంబంధించిన విభాగాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది సమస్య. రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఆయా జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం జీవో 317 తీసుకొచ్చింది అనేటటువంటి గత కొంతకాలంగా వీటిపైన పెద్ద ధర్నాలు, రాస్తారోకులు జరుగుతున్నాయి. పోలీస్ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి జీవో 46 ఎత్తేయాలని చెప్పేసి కోర్టులో కేసు కూడా వేసి. అవును, నిజంగా ఇట్లా జీవోలు తీసుకొచ్చి కొత్త జీవోలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి కారణం ఏంది అని అంటే అక్కడ ఆ జీవో వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఆ జీవో వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎంతమంది ప్రజలకు లాభం జరుగుతుంది, ఏ రూపాల్లో లాభం జరుగుతుంది, ఎంతమంది ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది, అది ఏ రూపాల్లో నష్టం జరిగే అవకాశం ఉందో దాన్ని ముందే అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యయనం చేసుడానంటే పేషెంట్ దగ్గరికి పోయి నువ్వు రోగం ఏందో, ఆయన బాధ ఏందో కనుక్కోకుండా నీకు నువ్వుగా రోగాన్ని నిర్ధారించి పేషెంట్ దగ్గరికి పోయి తన అభిప్రాయం తెలుసుకోకుండా, తన బాధను వినకుండానే నీకు నువ్వుగా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉన్నటువంటి విధంగా వీళ్ళ యొక్క ప్రణాళికలు, వీళ్ళ యొక్క నిర్ణయాలు, వీళ్ళ యొక్క అమలు తీరున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక జబ్బును మనం నయం చేయాలంటే ముందు ఆ జబ్బు ఎక్కడుంది, ఆ జబ్బుకు గల కారణాలు ఏంటి, వాటిని పరిశోధించాలి. అసలు ఆ రోగి దగ్గరికే వెళ్ళడం లేదు, ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి కదా అయ్యా నీ బాధ ఏంది, నీ కష్టం ఏంది, నీకున్న నొప్పి ఏంది అనేది తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా డయాగ్నోసిస్ చేసి అందులో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, పాలకులు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యలకు గల కారణాలు ఏంటి, వాటిని పరిశోధించి ఆ సమస్యల పరిష్కారానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి. ఇక లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చట్టాలు చేసుకుంటూ, మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవోలు జారీ చేసుకుంటూ, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాటిని అమలు చేస్తామనంటే ఆ సమస్యలు పోకపోగా మరో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం పునరుద్ధరణ వరద వచ్చేలోగా సాధ్యమైన NDSA నివేదిక ఇచ్చాకే ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయం. మేడిగడ్డలో కాపర్ డ్యామ్ నిర్మాణంపై ముందుకు రాని గుత్తేదారి సంస్థ పంప్ హౌస్ అమలు కాకుండా చేపట్టిన పనులు అసంపూర్ణంగానే ఏముంది. మొదటి రోజు కాళేశ్వరం విషయం మెయిన్ పేపర్లో మొత్తం వచ్చింది, తర్వాత కిందికి వచ్చింది. రేపు డిస్ట్రిక్ట్ పేపర్ కింద ఒక ఆర్టికల్ వస్తుంది అంతే. ఇక తర్వాత మళ్ళీ అది కనుమరుగైపోతుంది. తర్వాత కొత్త సమస్యలు అంటే ఎటుబెట్టి వీళ్ళు సమస్యల చుట్టూ తిప్పుతున్నారు, కానీ సమస్యలకు పరిష్కార మార్గం ఏంది అనేటటువంటి ఆలోచన వీళ్ళలో కనబడుతున్నట్టయితే కనిపిస్తలేదని చెప్పేసి కూడా అనేక మంది చర్చించుకుంటున్నారు. ఇవి ప్రధానంగా ఈనాడులో ప్రధాన వార్తలు. ఏబిఎన్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం లేదు. ప్రణాళిక ఉపసంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ. వనపర్తి నియోజకవర్గానికి రెండోసారి పదవి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా AICC కార్యదర్శి మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి రెండో జాబితాలో టికెట్ వచ్చింది. అయితే మూడో జాబితాలో చిన్నారెడ్డి స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మెగారెడ్డికి అవకాశం కల్పించారు. చిన్నారెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి ఇస్తామని అప్పట్లోనే పార్టీ నుంచి పుకార్లు రాగా అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు ఎవరో గెలుపు గురాలకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి అనుబంధంగా సంబంధించిన పదవి కాదు. అందుకని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి గారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఎటుబెట్టి వాళ్లకు అంటే నామినేటెడ్ పోస్టులు కానీ, మిగతా పార్టీ టికెట్స్ కానీ ఏది ఏమైనా ఆ పార్టీ అధినేతల చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ అధినేతలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకోవడం, లేదా డబ్బులకు అమ్ముకోవడం, ఆ బీఫామ్లో డబ్బులకు అమ్ముకొని రకరకాల పద్ధతులలో వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థనే ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కొన్ని పార్టీల తీరు చూస్తే. కాబట్టి ఈ పార్టీల తీరు వల్ల
ఈ ఎన్నికల వ్యవస్థలో వస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఒక వ్యాపార కేంద్రంగా మారుతున్న పరిస్థితి వల్ల నా ప్రజలకు మేలెట్లా జరుగుతుంది, నా ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు అయితే మాట్లాడుతున్నారు. ఆర్కే ఏముంది తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా ఆర్టికల్స్ ఎలాంటి వివాదాలు చిక్కులు లేకుండా భూ రికార్డులను నిర్వహించాలి, అందుకు అవసరమైన పరిష్కారాలను అన్వేషించాలి. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడు లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. ధరణి కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అనేటటువంటి వార్త. ఇక ధరణి దరఖాస్తులకు మోక్షం. మార్చిలో తహసీల్దార్ ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్లు 2.45 లక్షలకు పైగా పెండింగ్లో దరఖాస్తుల పరిశీలన, అప్రూవ్, రిజెక్ట్ చేసిన రిపోర్టులు తప్పనిసరి. ధరణి కమిటీ సూచనతో పరిష్కారానికి మార్గాలు, తుది నివేదిక ప్రకారం చట్ట సవరణ లేదా కొత్త చట్టం. ధరణి నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ, సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి తొలి వారంలోని అన్ని మండలాల్లోని తహసీల్దార్ల ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలని రెవెన్యూ శాఖలను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా దరఖాస్తులను పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి కమిటీ పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చింది. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓ చట్టంలోనే లోపాలున్నాయని నివేదించింది. అప్పట్లో కేవలం 3 నెలల్లో హడావిడిగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల సమీకరణతోనే కొత్త చిక్కులు వచ్చాయని వెల్లడించింది. ఆ రికార్డు వల్లనే ఇక ఏదైనా ధరణి పోర్టల్లో జరిగినటువంటి సమస్యలు ఏవైతే తలెత్తినాయో వాటిని మళ్ళా మీరు భూమాత చట్టంలో అంటే భూమాత పోర్టల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు రైతాంగం దగ్గరికి వెళ్ళండి. అవసరమైతే గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయండి. కాబట్టి ఒకప్పుడు కదా ప్రజల వద్దకు పాలన ఏ విధంగా అయితే ఏర్పాటు చేసిరో ఇప్పుడు మీ భూమాత యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ భూ సమస్య ఉందో అక్కడికి వెళ్ళండి. అంతేగాని మీరు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులలో కూర్చొని పరిష్కరిస్తామనంటే అక్కడ ఎవరు వస్తారు? ఎంఆర్ఓ ఆఫీసుల్లోకి అక్కడ ఉన్నటువంటి రైతు ఇక్కడున్న రైతు వస్తాడు. మరి ఇక్కడ భూమి దగ్గరికి వెళ్ళి చూస్తే కదా ఆ పరిస్థితి ఎలా ఉందనేది తెలిసేది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారులందరూ కూడా కూసున్న కాడనే పనులు చేసుకోవాలని అనుకుంటే కుదరదు. ముందు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లో సర్వే నిర్వహించండి. అసలు భూ సర్వే నిర్వహించకుండానే భూ సమస్యలను ఎట్లా పరిష్కరించగలుగుతాం? అక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉన్నది, అది ఎవరి పేరుతో ఉన్నది, అది ఎప్పటి నుంచి ఎవరి పేరుతో వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేటు భూమి ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు తీయకుండానే మీరు భూ సర్వే నిర్వహించకుండానే భూమి సమస్యలను పరిష్కరిస్తామనంటే అది ఎట్లా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 317/46 జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా వైద్య ఆరోగ్య మంత్రి రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం అధ్యయనం చేసి నివేదికకు ఆదేశాలు. ధాన్యం టెండర్ రేటు 2111 గతం కంటే క్వింటాల్కు 378 చొప్పున అధికం. యాసంగి టెండర్లతో ప్రభుత్వం ఆదేశించిన ధర సన్నాల క్వింట 2400, తక్షణం 7385 కోట్ల ఆదాయం. ధాన్యం రేటు పెంచింది, వీళ్ళైతే గతంలో కంటే 378 రూపాయలు పెంచిందని చెప్తున్నారు. ఆర్ఆర్ఆర్ చకచక ప్రత్యేక చొరవ చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ భూ పరిహారంలో వాటా చెల్లించేందుకు సిద్ధం. నాబోర్డు రుణంతో ఇచ్చే యోచన 347 కిలోమీటర్ల మేర నిర్మాణం, 30,000 కోట్ల ఖర్చు అంచనా. ఉత్తర దక్షిణ భాగాలకు 4,500 హెక్టార్ల భూ సేకరణ. ఈ ఏడాది సేకరణ పూర్తయితే 3 ఏళ్లలో రోడ్డు అందుబాటులోకి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులకు గ్రహణం వీడింది. కాంగ్రెస్ సర్కార్ చొరవ పట్టుదలతో పనులు వేగవంతం కానున్న. ఇప్పటికి ఉత్తర భాగాన యుటిలిటీ ఛార్జీల చెల్లింపు అంశానికి తెరపడగా దక్షిణ భాగం రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ను కేటాయించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపడం తెలిసిందే. దీంతో 2 భాగాలుగా మొత్తం 347 కిలోమీటర్ల దూరంతో నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి దాదాపు 30,000 కోట్లు మేర నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రహదారి కోసం సుమారు 4,500 హెక్టార్ల భూమి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూ పరిహారం నిర్మాణ ఖర్చు విషయంలో ఒక అంచనాకు వచ్చినప్పటికీ తాజాగా
దక్షిణ భాగం రహదారి నిర్మాణ ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో 2 భాగాల్లో నిర్మాణమయ్యే రింగ్ రోడ్ మొత్తానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉత్తర భాగం డిపిఆర్ గతంలోని ఉండడంతో ప్రస్తుతం దక్షిణ భాగానికి సంబంధించిన డిపిఆర్ పనులను అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో జాప్యం జరగకూడదని భావిస్తుంది. గత కొంతకాలంగా సంవత్సర కాలంగా ఆర్ఆర్ఆర్ పై చాలా మలుపులు తిరిగింది. రీజనల్ రింగ్ రోడ్ పై ఫైనల్గా ఒక కొలిక్కి వచ్చింది. చూడాలా, ఒకవేళ ఇన్కేస్ భూసేకరణ జరిగితే 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు వీళ్ళు. చేయాలి కానీ అక్కడ భూమిని కోల్పోతున్నటువంటి రైతాంగానికి కూడా వాళ్ళకు తగిన నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే దాని మీదనే ఆధారపడి నివసిస్తున్నటువంటి అనేక మంది రైతులు, అనేక మంది భూ నిర్వసితులు కూడా అక్కడ అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మల్లన్న సాగర్ విషయంలో కూడా చాలా ఊరు కొట్టుకపోయినావు. అంతే కదా, కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ మిగతా ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కడ చూసినా కానీ రైతాంగం స్వేచ్ఛగా, రైతాంగం సంతోషంగా ప్రభుత్వానికి భూమి ఇచ్చేటట్టు ఉండాలి. కానీ మీరు బలవంతంగా భూములు లాక్కొని పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి మేము మీ ఊర్లు కాల్ చేయిస్తాం, అది చేయిస్తాం, ఇది చేయిస్తాం అని అంటే మాత్రం నిజంగా రైతాంగం ఒక బాధతో ఇచ్చినటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి రైతులు నిజంగా మన రీజనల్ రింగ్ రోడ్డుకు ఇది మనకు అవసరం. కాబట్టి అదేవిధంగా తదనుగుణంగా మనకు కూడా ఫలితం ఉన్నది. మన భూమి కోల్పోయినప్పటికీ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది. భూమి కోల్పోయిన వాళ్ళకు భూమి ఇవ్వడం కావచ్చు, లేదా భూమి ప్లేస్లో ఇంకేదన్నా ఆర్థిక సహాయం చేయడం కావచ్చు. ఏది ఏమైనా రైతాంగం సంతోషంగా వాళ్ళు భూములు ఇచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళకి కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మెప్పించి ఒప్పించి తీసుకుంటే చాలా వరకు మంచిది ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ భూమి విషయంలోనే ప్రభుత్వాలే కూలిపోయినాయి. అంతే కదా. కాబట్టి మీరు నొప్పించి తీసుకోకుండా వాళ్ళను మెప్పించి తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధాన్యం నిల్వకు 1.25 లక్షల కోట్లు ప్రపంచంలోని అతిపెద్ద పథకం ఢిల్లీ నుంచి ప్రారంభించిన ప్రధాని మోదీ వచ్చే 5 ఏళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టి. ఏపీలో జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ, 99 మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ జనసేన తొలి జాబితా. 94 మంది టీడీపీ, 5 జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటన. ఏపీ కోసం కలిసి వస్తున్నాం, ప్రజలే గెలిపించుకోవాలి బాబు. బీజేపీకి 4 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు కేటాయించే ఛాన్స్ అనేటటువంటి వార్త. మళ్ళీ సైకిల్నే గెలిపించుకోవాలి. అంతే, ఇక సైకిల్ని గెలిపించుకోవాలి. అయితే ఫ్యాను లేకుంటే సైకిల్. ఇక మాకు అక్కడ ఓటర్లు బీసీ ఓటర్లు బీసీలుగానే మిగిలిపోవాలి, ఎస్సీ ఓటర్లు ఎస్సీలుగానే మిగిలిపోవాలి, ఎస్టీ ఓటర్లు ఎస్టీలుగానే మిగిలిపోవాలి. ఇక నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటే మళ్ళీ సైకిలే పరిష్కరించాలి, దాన్ని ఓనరే పరిష్కరించాలి. నిరక్షరాస్యత పోవాలన్నా కూడా ఓనరే చేయాలి. లేకపోతే ఆకలి చావులు ఆగాలన్నా కూడా ఆయననే కారణం కావాలి. ఆ ఆకలి చావులు విరగడానికి కూడా వాళ్ళే కారణమవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ముమ్మాటికి పరిస్థితి కారణం ఏంటి అని అంటే ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలి. లేకపోతే ఏముంది, ఇప్పుడు ఆ పార్టీకి ఓనర్ చంద్రబాబు నాయుడు అని ఎవరిని అడిగినా చెప్తున్నారని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఓనర్ చెప్పినట్టు మిగతా వినాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ. అంటే ఈ పరిస్థితి పోకుండా ఇక అక్కడ ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, వీళ్ళ పార్టీల టికెట్లను అమ్ముకుంటున్నారు కదా. ఈ టికెట్లను అమ్ముకుంటూ కొనుక్కుంటూ రకరకాల పద్ధతులలో ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తూ మీరు పరిపాలిస్తామని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులలో నా ప్రజలకు న్యాయం ఎవరు చేయాలి, నా ప్రజలకు సాయం ఎవరు చేయాలి? పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చినోడు రాబడులే లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉంటుంది తప్ప నా పేద ప్రజలకు వాడు ఎట్లా సాయం చేస్తాడు, ఎట్లా న్యాయం చేస్తాడని చెప్పేసి అనేక మంది ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జాతర జబర్దస్త్. మేడారానికి 1.5 కోటి భక్తులు, గద్దెల నుంచి నిజస్థలాలకు వనదేవతలు. ముగిసిన 4 రోజుల మహాజాతర. తల్లుల ఆశీస్సులతోనే నాకు సంతానం. 25 ఏళ్లుగా దర్శించుకుంటున్న స్పీకర్. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద జాతర. సీతక్క. 8 లక్షల గొర్రెలు మేకలు, 4 లక్షలు 8 లక్షల గొర్రెలు మేకలు, 4 లక్షల కోళ్ళు. మాంసానికి 500 కోట్లు పెట్టిన భక్తులు. 4.12 కోట్ల మేర మద్యం విక్రయాలు. బెల్లం, కొబ్బరికాయలు, చీరలు అంతా కలిసి 1000 కోట్ల బిజినెస్ అనేటటువంటి వార్త. మేడారం జాతర అంటే ముక్కా చుక్క. ఈసారి జాతరలో వనదేవతలకు పెద్ద ఎత్తున జీవాలను బలిచ్చి ఆ మాంసం మద్యంతో జాతరలో భక్తులు ఆ పండుగ చేసుకున్నారు. జాతరలో సుమారు 8 లక్షల గొర్రెలు మేకలు తెగినట్లు అంచనా.
ఒక్కొక్కటి 8,000 చొప్పున వేసుకున్న 480 కోట్ల విలువైన మాంసాన్ని భక్తులు ఆరగించారన్నమాట. అలాగే 4 లక్షల దాకా కోళ్లు తెగాయి. జాతర 3-4 రోజు కోళ్ల ధరలు భారీగా పెంచారు. ఒక్కో కోడికి 800 వరకు వసూలు చేశారు. తొలి 2 రోజులు మాత్రం కోడికి 250 వరకే తీసుకున్నారు. కోడికి సుమారుగా 500 చొప్పున లెక్క వేసుకున్న 20 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా. మొత్తంగా మాంసం కోసం ఈ భక్తులు సుమారు 500 కోట్ల వరకు ఖర్చు చేశారని భావిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జాతరలో 4.12 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఎంపీఆర్పీపై 20% ఎక్కువగా వసూలు చేయడంతో ఎంఆర్పీ ఎక్కువ శాతం వసూలు చేయడంతో ఇంత కోట్ల బిజినెస్ అంటే దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరిగింది అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అందుకే ఇది ఒక పెద్ద బిజినెస్కు కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ జాతరలు పండగలు వీటి వల్ల చిరు వ్యాపారులు అయితే కాస్త చిరు వ్యాపారులకు కొంత ఊరట కలుగుతుంది. ఒక పెద్ద వ్యాపార కేంద్రంగానే మనం అంటే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏది ఏమైనా ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని, ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మాత్రం మనం అందరం గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఈ పండగలు ఒక బిజినెస్ వైపు తీసుకెళ్లకుండా పండగలను పండగలాగా చేసుకొని దాని ద్వారా వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకునే విధంగా వాళ్ళ యొక్క నమ్మకాలను, విశ్వాసాలను వాళ్ళు కలిగి ఒక సద్భావనతో ఒక మంచి మార్గం వైపు ప్రయాణించే విధంగా ఎండోన్మెంట్ ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం పాలకుల నిర్ణయం కూడా ఆ దిశగా ఉండాలి. ఈ దేశంలో అందరూ సమగ్రంగా ఐక్యంగా జీవించేటటువంటి పరిస్థితి కల్పించే విధంగా దేశ రాజకీయాలు ఉండాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమగ్రంగా సమిష్టిగా కలిసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కలిసి బ్రతికేటటువంటి పరిస్థితిని కల్పించే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 500కే వంట గ్యాస్ పథకానికి 80 కోట్లు విడుదల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. యూసీసీపై అసోం ముందడుగు. ముస్లిం వివాహ విడాకుల నమోదు చట్టం రద్దు. కేబినెట్ ఆమోద ముద్ర. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు అవకాశం. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల ఆగ్రహం అనేటటువంటి వార్త. దానిపైన కూడా చాలా చర్చ జరుగుతుంది గత సంవత్సర కాలంగా యూసీసీ పైన. అదే అంటే మొత్తం మీద ఏంటంటే విభిన్న మతస్థులు, విభిన్న ఆచారాలు, విభిన్న కట్టుబాట్లతో కూడుకున్నటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి మన దేశం. ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం అనేది అంటే దానివల్ల కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వాదన అయితే మన దేశంలో ఉన్నది. చూడాలి మరి రాబోయే రోజులలో దీంట్లో చేర్పులు మార్పులు ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఒక పార్టీ అధికారంలోకి రాగానే కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తామని, మరో పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి ఇలాంటి పద్ధతులలో రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి రాబోయే రోజులలో ప్రజలకు అనుగుణంగా వీళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్త న్యాయ చట్టాలు జూలై 1 నుంచి దేశమంతా భారత న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత సాక్ష్య వర్తింపు, వివాదాస్పద హిట్ అండ్ రన్ కేసు సెక్షన్కు తాత్కాలిక మినహాయింపు, రాజద్రోహం ఇక దేశద్రోహం, కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ. ఈ చట్టాలను రూపొందిస్తున్నారు, బాగానే ఉంది. కానీ దీని మీద ఎక్కువ శాతం ఎవరు బలవుతున్నారు, ఏ సామాజిక వర్గాల బిడ్డలు బలవుతున్నారు అనేది అటువంటిది కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే, మీరు చట్టాలను రూపొందించడమే కాకుండా బాల్యం దశ నుంచే, విద్యార్థి దశ నుంచే వారిలో ఒక మంచి భావన వచ్చేటట్లు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక మంది పేద ప్రజల బిడ్డలకు ఇప్పటికీ విద్య అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి మీరు ఎంత గొప్ప చట్టాలను చేసినప్పటికీ, ఎంత గొప్ప చట్టాలను రూపొందించుకుంటున్నప్పటికీ చట్టాల విషయంలో ఆ ప్రజలకు తెలియనప్పుడు మరి ఆ చట్టాలను వాళ్ళు ఎట్లా అమలు చేసుకుంటారు? కాబట్టి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. త్వరలోనే పోడు రైతులకు పట్టాలు, అర్హులైన వారందరికీ పంపిణీ, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. గత ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే పనిచేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అర్హులైన పోడు రైతులకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. నల్గొండ జిల్లా చింతలపాలెం మండలంలో మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డితో కలిసి శనివారం పర్యటించారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే గత ప్రభుత్వం అంటే స్వప్రయోజనాల కోసం, అంటే గత ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేసిందని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలు, దీన్ని బట్టి చూస్తే నిజంగానే
గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ పార్టీ నాయకులకు ఏ పథకం వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా మొదటి ప్రాధాన్యతనిచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ పార్టీ యొక్క నాయకత్వానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి మీది ప్రజాపాలన అని అంటున్నారు కాబట్టి మీరు కూడా ప్రజాపాలనను ప్రజల పాలనగానే చూడండి, దాన్ని ఆ విధంగానే మీ యొక్క పరిపాలన ఉండాలి. లేకపోతే పార్టీ పాలనగా కనుక మీరు తీసుకొచ్చిన రేపు రాబోయే రోజులలో మీరు చెప్పిన మాటలకు మీ చేతలకు సంబంధం లేకుండా ఉండే అవకాశం ఉన్నదని చెప్పేసి కొంతమంది చర్చించుకుంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మీరు మాటల్లో అయితే నిజమే చెప్తున్నారు కానీ మరి చేతల్లో ఏం చేయబోతారు అనేది కొంతకాలం వెయిట్ చేస్తే తప్ప అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి బట్టి విక్రమార్క గారు మాట్లాడినట్లు ఇవాళ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప పార్టీ కార్యకర్తల కోసం పార్టీ నాయకుల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి గతంలో జరిగింది. కాబట్టి మీ స్వప్రయోజనాల కోసం మీ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా మీ పరిపాలన ఉన్నది అని చెప్పేసి మీరు విమర్శిస్తున్నట్టుగానే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని విమర్శించకుండా తదనుగుణంగా మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జనం నుంచి వనంలోకి రాత్రి 7:27 పూర్తి చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ. చివరి రోజు పోటెత్తిన భక్తజనం నిన్నటి వరకు 1,40,00,000 మంది దర్శించుకున్నారని అంచనా. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు మారిన సెక్షన్లో కొన్ని ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యకు శిక్ష విధింపు ఇప్పుడు బిఎన్ఎస్లో హత్య 101 సెక్షన్ కిందకు వస్తుంది. 302ను స్నాచింగ్కు సంబంధించిన నేరంగా పరిగణిస్తారు. మోసానికి పాల్పడితే ఐపీసీ ప్రకారం 420 కింద కేసు నమోదు చేస్తారు. కొత్త చట్టంలో 420 అనే సెక్షన్ లేదు. మోసానికి పాల్పడితే బిఎన్ఎస్ 316 కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. లైంగిక దాడి శిక్ష ఇప్పటి వరకు ఐపీసీ సెక్షన్ 376 కిందకు రానుంది. ఇకపై బిఎన్ఎస్ సెక్షన్ 63 కిందకు రానుంది. సామూహిక లైంగిక దాడి నేరం సెక్షన్ 70 కిందకు రానుంది అనేటటువంటి వార్త. మొత్తం మీద అయితే చట్టాల విషయంలో రోజు రోజుకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేరాలు జరుగుతున్నటువంటి తీరును బట్టి ఆ చట్టాలను రూపొందించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికన్నా మంచి నేరాలు జరగకుండా చూసి ఇంకా బాగుంటుంది. కాబట్టి మనం అదే కోరుకుంటున్నాం. నేరాలు జరగకుండా ఉండే విధంగా ఈ యొక్క వ్యవస్థను నిర్మాణం చేయండి. దానికి అనుగుణంగా సమాచారాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. బాల్యం దశ నుంచి యువతరానికి కూడా ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళు పెంపకం ఉండేటట్లు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వండి. అదేవిధంగా పిల్లలకు కూడా ఆ దిశగా మీరు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేసి మీ పరిపాలన కొనసాగే విధంగా కృషి చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లెర్నింగ్ టైం ఫర్ పోలీస్ జూలై నుంచి కొత్త న్యాయ చట్టం అమల్లోకి. పలు ప్రధాన సెక్షన్లో మార్పులు. సిబ్బందికి అలవాటు అయ్యేంత వరకు పరీక్ష. రైటర్లు మొదలు ఐపీఎస్ల వరకు మారాల్సింది. నెలల పాటు సమయం పట్టే అవకాశం. ఐపీసీలో 511 సెక్షన్లను ఉండగా కొత్త చట్టంలో 358 మాత్రమే. ఏదైతే ఐపీసీ పాత చట్టంలో 511 సెక్షన్లు ఉంటే కొత్త చట్టంలో సవరించి దాన్ని 358కి తగ్గించారు వీళ్ళు. అట్లాగే చట్టాలపైన కూడా నిరంతరంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ కమిటీ తుది నివేదిక ఆధారంగా నిర్ణయాలు. లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయి. చట్ట సవరణ లేదా కొత్త చట్టం అవసరం. ధరణి కమిటీ 17 అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటటువంటి వార్త. 15 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమిటీ చేసిన సూచనలతో విధి విధానాలను రూపొందించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోనే తహసీల్దార్ ఆఫీసులో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం మీద 15 రోజుల్లో మీరు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి అనేటటువంటి మాట చాలా గొప్పది. కానీ 15 రోజుల కంటే ఇంకో 5 రోజులు ఎక్కువ తీసుకున్నా సరే కానీ ఆ పరిష్కరించే విషయంలో మాత్రం ఒకరికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసే విధంగా మీ యొక్క పరిష్కారం ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు పరీక్షించాలి? ఎందుకంటే అక్కడ స్టాఫే లేదు. ఒకసారి మారుమూల మండలాలకు గన అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీస్లోకి వెళ్తే స్టాఫ్ లేరని చెప్తున్నారు వాళ్ళు. అవును, కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఆలోచించండి. అంటే సమస్యలను పరిష్కరించాలి అనే ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆ పరిష్కారానికి కావలసినటువంటి సిబ్బంది కొరత ఏమైనా ఉన్నదా లేదా చూడండి. అదేవిధంగా ఆ పరిష్కార మార్గాలకు గల అన్వేషణ మీరు నిరంతరంగా జరుగుతూ ఉండాలి. కాబట్టి అది దానికి అనుగుణమైనటువంటి సిబ్బందిని కూడా కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇక లేకపోతే 15 రోజులు గడువిస్తారు, అక్కడ సరిపడ సిబ్బంది ఉండరు. ఇక ప్రభుత్వ అధికారులేమో
ఊపిరి సల్పకుండా వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ ఒత్తిడి ఉంటుంది వాళ్ళపైన. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించే పరిస్థితి ఉండదు. కాబట్టి తదనుగుణమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయండి. వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టండి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు సెల్ ఫోన్లలో వీడియోలు చూసుకుంటూ కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ప్రజల్లో ప్రజల్లో కూడా అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ సెల్ ఫోన్లలో ముఖాలు పెట్టి చూడకుండా మీరు వస్తున్నది డ్యూటీకి, కాబట్టి ఆ డ్యూటీ సమయంలో అన్ని పక్కన పెట్టి డ్యూటీ లక్ష్యంగా మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రికార్డ్ స్థాయిలో కరెంటు వాడకం ఈ నెల 23న గరిష్టం 15,031 మెగావాట్లు, హైదరాబాద్ సిటీలో 3,174 మెగావాట్లు. ఈ నెలలో ఇప్పటి వరకు 65 మిలియన్ల యూనిట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాకముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తున్న అయితే ప్రతిపక్షాలు కరెంట్ వస్తాయి, కరెంటు కోత అంటే వీళ్ళు కూడా మేము కరెంటు కోతలు ఇస్తలేము ప్రతిసారి చెప్తూనే వస్తున్నారు. కానీ అంతే కదా, మరి ఇప్పుడు వాళ్ళు బ్లేమ్ చేస్తున్నప్పుడు వీళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గత ప్రభుత్వం ఈ రోజు కూడా కరెంట్ గురించి తీసుకురాలేదు. అవును, అంటే ఏది ఏమైనా మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సమస్యను మీరు పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళండి. అంతేగాని వాళ్ళ మీద మీరు విమర్శించడం వల్ల ఉపయోగం లేదు, అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు తలెత్తినటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతాం అనేటటువంటి ఆలోచననే చేయండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీ వైపు ఉంటారు, మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. జియో 370ను ఏం చేద్దాం అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ఉద్యోగులు ఉపాధ్యాయుల క్యాడర్ అలైన్మెంట్ స్టడీ, పదోన్నతుల బదిలీలు, స్పాట్స్ కేసులపై సమస్యలపైన సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. జియో 370తో ప్రభుత్వ ఉద్యోగాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి అధ్యయనానికి మంత్రి దామోదర్ రాజనరసింహ చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. జియో 370తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో జరిగిన నిరసనలు, తీసుకోవాల్సిన చర్యలేంటి అంశాలపై స్టడీ చేసి తగిన సిఫార్సులతో పాటు నివేదిక సమర్పించాలని సీఎస్ శాంతికుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. 4 డిఏలను రిలీజ్ చేయండి, ఐఆర్ను 20% వరకు పెంచండి, సీఎంకు ఉద్యోగాల సంఘం రిక్వెస్ట్. ఇట్లా ఇది అంటే ఉద్యోగులు సీఎంకు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని ఆధారంగా మీ నిర్ణయాలు తీసుకుంటే ఆ ఉద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జీవోను మీరు రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ ఉద్యోగుల అభిప్రాయాలన్నీ తీసుకొని కనుక మీరు ఆ జీవో రిలీజ్ చేసి ఉంటే ఇవాళ దాని ద్వారా తలెత్తే సమస్యల్ని మనం ఆ రోజే ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతామో ఆలోచనకు అవకాశం ఉండేది. కానీ జీవో రిలీజ్ అయిన తర్వాత అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఆ ఉద్యోగులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని బట్టి చూస్తే మీరు ఏ జీవో జారీ చేసినా దానికంటే ముందు ఆ జీవో వల్ల ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఎంత మేరకు నష్టం జరిగే అవకాశం ఉంది, దానిని ఏ విధంగా పరిష్కరించగలుగుతాం మనం, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. కానీ మీరు టకటక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తున్న దశలో అనేక రకాల ఆటంకాలు ఎదురవ్వడానికి కారణం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ కులగణనకు కమిషన్, మంత్రులు డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్టులు, ఎమ్మెల్యేలు సివిల్ సర్వీస్ వీఐపీల డ్రైవర్లకు సైతం తొందరలో నాటు డ్రైవర్లకు 12,000 సహాయం, మంత్రి పొన్నం ప్రభాకర్. నిజంగానే బీసీ కులగణనకు కమిషన్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని అంటున్నారు. త్వరలో కాదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఏర్పాటు చేయండి. ఎందుకనంటే బీసీ కులగణన అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాల్సింది. ఎక్కువ శాతం మన దేశంలో కానీ, మన రాష్ట్రాల్లో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, లేదా మన తెలంగాణలో కానీ అత్యంత ఎక్కువ శాతం నష్టపోతున్నది ఎవరయ్యా అంటే బీసీలే. ఎక్కువ మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఈ బీసీ బిడ్డలు ఇటు వాళ్ళకు కావలసినంత స్థాయిలో రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వ ఫలాలను అందుకునే పరిస్థితులు లేకుండా పోయింది. అదేవిధంగా వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క కష్టాలను, కన్నీళ్లను అసెంబ్లీ సాక్షిగా కానీ, పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చర్చించి పరిష్కరించుకునేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి అందులో కూడా బీసీ కులగణన చేయడం వల్ల ఆ కులాలు, చాలామంది కులాలు అయితే అసెంబ్లీ ముఖం చూసిన పరిస్థితి లేదు, అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీసీ కులగణన చేపట్టి ఎవరు ఏ కులంలో ఎంత శాతం ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వ ఫలాలను ఎంత శాతం కేటాయించాలనేటటువంటి ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు బీసీ కులగణనను వెంటనే ఆ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీల మధ్యనే బీసీలకు రాజకీయ పోటీ ఉండే విధంగా
చట్టాలను రూపొందించాలి. దానికి అనుగుణంగా కనుక పరిపాలన కొనసాగించినట్లయితే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎస్సీల మధ్య ఎస్సీలకే పోటీ, ఎస్టీల మధ్య ఎస్టీలకే పోటీ, ఓసీల మధ్య ఓసీలకే పోటీ ఉండేటటువంటి వ్యవస్థ ఏమైనా నిర్మాణమైనప్పుడు సమవుజ్జిగా ఉండే అవకాశం ఉన్నది అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దిశగా ఒక్కసారి చర్చలు జరిగినప్పుడు నిజంగా అది ఎంత మేరకు లాభం, ఎంత మేరకు నష్టం, దానివల్ల కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి, నష్టం ఎంతుంది, లాభం ఎంతుంది అనేటటువంటివన్నీ కూడా చర్చల ద్వారా మాత్రమే మనకు సాధ్యాసాధ్యాలు బయటపడే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే దీన్ని మరుగున పడేసి అందరం సమానమే, అందరం ఒకటే అని మాటలు వల్లిస్తే సరిపోదు. ఆర్థికంగా సమానత్వాన్ని సాధించాలి, అదేవిధంగా సామాజికంగా సమానత్వాన్ని సాధించాలి. అప్పుడు మాత్రమే అందరం సమానమవుతుంది తప్ప ఇక లేకపోతే అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య సమానమైన రాజకీయ పోటీ పెడితే అత్యంత బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ధనవంతులు మాత్రమే పాలకులయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం కమిటీ సైతం ఆ దిశగా పనిచేస్తుంది. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీతో కలిసి ఆయన ఫ్యాక్టరీని శనివారం పరిశీలించారు. షుగర్ ఫ్యాక్టరీ ఆ విషయాన్ని బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు. చూడాలి, నిజంగా ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీని అయితే ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది కార్మికులు దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అనేక ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు అన్నీ మూతబడ్డాయి. ఇవాళ ఆ మూతబడ్డ ఇండస్ట్రీలను మనం తెరిపించుకుంటామని చెప్పేసి వాగ్దానం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మూతబడ్డ ఫ్యాక్టరీలను చాలా మేరకు అవి ఓపెన్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నీతులు చెప్పడమే కాదు, అవి అమలు చేయగలుగుతామా లేదా ఆలోచించాలి మాట్లాడే ముందు. అదేవిధంగా వాటిని అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజలు మనల్ని విశ్వసించి మనకే ఓటేసి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే మీరు మాటల మేరకే గనక మీరు మీ యొక్క పరిపాలన ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా అలాంటి ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అనేక మంది చర్చించుకుంటున్నారు. గెలుపు గుర్రాలు ఎవరు? బీజేపీ నేతలతో చర్చించిన అమిత్ షా, నడ్డా ఢిల్లీలో కీలక సమావేశం. ఈ నెల 29న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. అదే రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం. 100 మందితో బీజేపీ తొలి జాబితా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు అధిష్టానం. అన్ని రాష్ట్రాలు కలుపుకొని అందులోని మోడీ, షా పేర్లు. ఇంకేంది గెలుపు గుర్రాలు ఎవరు అని అంటే ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ఎవరి దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉన్నది, లేకపోతే ఎవరి పేరు చెప్తే ఓట్లు పడేటట్టున్నాయి, ఇవే. ఇంకా గెలుపు గుర్రాలు ఎవరు ఉంటారు? ఏ కూలి అయినా గెలుపు గుర్రంలోకి వస్తాడు, ఏ కార్మికుడు గెలుపు గుర్రంలోకి వస్తారు, ఏ పేదైన గెలుపు గుర్రంలోకి వస్తాడు. ఒకవేళ నిజంగానే మీరు మీ పార్టీ టికెట్లు కేటాయించిన వాటిలలో ఆర్థికంగా లిస్ట్ తీయండి. ఎంతమంది పేదోళ్ళకి ఇస్తున్నారు, ఎంతమంది కూలోళ్ళకి ఇస్తున్నారు, ఎంతమంది కార్మికులకు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు గెలవలేకపోతున్నారు, వాళ్ళని ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు, వీటన్నిటిని ఆలోచించండి. అందుకని గెలుపు గుర్రాలు అనంటే ఈ ఎన్నికల వ్యవస్థనే ఒక వ్యాపార కేంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తే ఎవరైతే అత్యంత ధనవంతులు ఉన్నారో, ఎవరైతే పెట్టుబడులు పెట్టగలుగుతారో, అపోజిషన్లో ఉన్న అభ్యర్థిని ఎవరైతే ఆర్థికంగా ఢీకొనగలుగుతారో అలాంటి వాళ్ళకే ఏ పార్టీ అయినా టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది కదా. ఎవరైతే డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెట్టగలుగుతారో వాళ్ళకే టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉన్నది కదా అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు, ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి గెలుపు గుర్రాలు అనగానే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. లోక్సభకు బదులు నామినేట్ ఎంపీ టికెట్ రాని నేతలకు పదవులు. మొన్న సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్ట్. తాజాగా చిన్నారెడ్డికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆఫర్. ఆశావాహుల నుంచి పోటీ తగ్గించే వ్యూహం. త్వరలో మరో 10 మందికి పదవులు ఇచ్చే ఛాన్స్. లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఆ టికెట్ ఆశిస్తున్న నేతల్లో కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చి వారు లోక్సభ బరిలో ఉండకుండా కన్విన్స్ చేస్తున్నారు. వరంగల్ ఎంపీ స్థానం కోసం పట్టుబడ్డ సిరిసిల్ల రాజయ్యకు ఇటీవల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్టును ఇచ్చి కూల్చేశారు. మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్గా చెల్లా వంశీచంద్ రెడ్డి పేరును స్వయంగా సీఎం ఇటీవలే ప్రకటించారు. ఆ స్థానంలో టికెట్ ఆశిస్తున్న చిన్నారెడ్డికి తాజాగా స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పోస్ట్ అప్పగించి సంతృప్తిపరిచారు. కాంగ్రెస్లోకి వలసలు. సీఎంకు పుష్పగుచ్చం అందజేస్తున్నటువంటి రాజేశ్వర్. రేవంత్ సమీక్షంలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్. నేడు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు సైతం ఇప్పటికే బీఆర్ఎస్కు మోతే శ్రీలత, శోభన్ రెడ్డి రాజీనామా. సీఎంతో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి భేటీ. త్వరలోనే హస్తం గూటికి. ఎంపీ ఎన్నికల వేళ
బీఆర్ఎస్కు షాక్ మీద షాక్. ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పట్నం దంపతులతో పాటు బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ కండువ కప్పుకోగా తాజాగా మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ అస్తంగుటికి చేరారు. జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత, ఆమె భర్త శోభన్ రెడ్డి కూడా నేడు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు టాక్. బీఆర్ఎస్కు వారిద్దరు శనివారం రాజీనామా చేశారు అనేటటువంటి వార్త మనం ముందు నుంచి చెప్తున్నాం. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి దూరుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా పాలకులు మాత్రం వాళ్ళే, అంటే కొత్త సీసాలో పాత సారానే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ సీసా కొత్తది కానీ సారా పాతది అన్నట్లున్నది. ఆ సారాదైన బతికేటోడు లేడు, ఇక ఆ సారాదైన బతికేటోడు లేడు, వాళ్ళు తప్ప మిగతా ఎవరు బతికేటట్లేరు. కాబట్టి పరిస్థితి ఏంటంటే పార్టీ ఏది ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా నాయకులు పాలకులు మాత్రం వాళ్ళే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కొత్త వారికి అవకాశాలు లేకుండా పోతుంది, కొత్త నాయకత్వం వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నది అని చెప్పేసి ఈ ఎన్నికల వ్యవస్థను బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అందుకే చాలామంది ఈ ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది. 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 230 కోట్లు, రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపికైన వాటికి అభివృద్ధి పనులకు రేపు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన. అధికారికంగా శ్రీపాదరావు జయంతి ఏటా మార్చి 2 నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచంలోనే మోడీ నెంబర్ 1 అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడి అనే వార్త. ఇక ఏదైనా ఈ దేశ ప్రధాని ఉన్నప్పుడు మరి ప్రజాదరణ అతని మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఉంటుందా, లేకుంటే పక్కోడి మీద ఉంటుందా? మన నమస్తే తెలంగాణ న్యూస్ అండ్ కేసీఆర్ గారి పేపర్. బ్లడ్ క్యాన్సర్కు కొత్త ఔషధం, రస్ ఫెడర్తో సత్ఫలితాలు, ఐకాసా స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన. యాత్రికుల ట్రాక్టర్ బోల్తా 24 మంది దుర్మరణం. భారత ఏఐ మార్కెట్లో విలువ 1,50,000 కోట్లు. చైనా హ్యాకర్ల చేతిలో మన ఇమిగ్రేషన్ డాటా. అస్సాంలో ముస్లిం వివాహ చట్టం రద్దు. అడిషనల్ డిఐజీగా స్టీఫెన్ రవీంద్ర. యాత్రికుల ట్రాక్టర్ బోల్తానట 24 మంది చనిపోయిందట. 2 వీలర్ ఉందా, ఇంద్రమ్మ ఇల్లు రానట్టే. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్. గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కారు కుర్రీలు. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన. లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు. పథకానికి సర్కారు ఇచ్చింది 7,740 కోట్లు, లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్లు. నిజంగా ఒక నమస్తే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తుందని ఇన్కేస్ ఈ లెక్కలతోని కనుక ఇప్పుడున్న ప్రభుత్వం పథకాలు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ కాదు, దిగిపోయే ఛాన్సే ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ వస్తుందని అయితే కలగనకుర్రి. ఎందుకనంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఈ రాష్ట్ర యువకులు చూస్తున్నారు. అరే కొత్త రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలి, లేకపోతే గవే ముఖాలు గదే కథ గట్టేనా అన్నట్లున్నది. కాబట్టి ఇక్కడ 2 వీలర్ ఉంటే ఇల్లు రానట్టే, ఇందిరమ్మ ఇల్లు రానట్టేనట. అయ్యా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది దూరం ఉంటాయి పంట చేనులు. ఆ పంట చేనులకు పోవాలంటే ప్రతి ఇంట్లో దాదాపు ఒక రైతు కుటుంబంలో 2 వీలర్ అయితే ఉంటుంది. అత్యంత పేదవాళ్ళు కూడా 2 వీలర్ ఉంటుంది. అదేవిధంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలలో కూడా 2 వీలర్ ఉంటుంది. ఇక నువ్వు 2 వీలర్ ఉన్న వాళ్ళకు నువ్వు ఇల్లు ఇయ్యానంటే కొంతమంది చిరు వ్యాపారులు ఉంటారు, కూరగాయలు అమ్ముకుంటారు. ఒకప్పుడు కూరగాయలు నెత్తి మీద గంప పెట్టుకొని అమ్మ కూరగాయలు అనుకుంటూ పోయేటోళ్ళు. ఇవాళ ఆ కూరగాయలు అమ్మే పద్ధతి కూడా ఎట్లొచ్చింది, ఆ 2 వీలర్ల మీద లేదా ఒక ఆటోల మీద కూరగాయలు అమ్ముకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మరి అలాంటి కూరగాయలు అమ్ముకునేటోళ్ళకి కూడా నువ్వు ఇల్లు ఇయ్యానంటే మరి ఇక ఎవరికి ఇస్తారో మీరే చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు లేకుండా అయితే చేస్తారు కష్టంగా. వాళ్ళకి ఇల్లు లేకుండా కాకుండా వాళ్ళ పాలన లేకుండా అయితే చేస్తారు. వాళ్ళు ఇల్లు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిందంటే ఈ పథకాలతోనే. అదే అందుకనే మొత్తం మీద అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల దగ్గర 2 వీలర్స్ ఉన్నాయి, ప్రజల దగ్గర ఫ్రిడ్జ్ ఉన్నది. ఎందుకంటే ఎర్రటి ఎండ మీరు చూడుర్రి, ఏప్రిల్ మే నెలల్లో ఎంత ఎండలు కొడతాయి. ఆ ఎండలకు జర సలిళ్ళు తాగుదామని చెప్పేసి ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటే కూడా అంటే కిరాయి ఇళ్ళలో ఉన్న వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉండొద్దా? ఎలక్ట్రానిక్స్ ఈ మధ్య తక్కువ ధరనే కాబట్టి కొనుక్కుంటున్నారు, చాలా మంది కొనుక్కుంటారు. కాబట్టి మీరు ఫ్రిడ్జ్ ఉండగానే ఫ్రిడ్జ్ కూడా సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్న వాళ్ళు 10,000 లోపల దొరికే సామాన్ కూడా ఫ్రిడ్జ్ లో వస్తున్నాయి. 2,000కే ఫ్రిడ్జ్ సెకండ్ హ్యాండ్ లో. మరి 2,000కి ఫ్రిడ్జ్ కొనుక్కున్నానికి కూడా నువ్వు ఇల్లు కట్టియానంటే మరి ఎవరికి ఇల్లు కట్టిస్తారు చెప్పురిగా మీరు?
కాబట్టి మీకు తెలుసు ప్రభుత్వ అధికారుల ద్వారా డాటా తీసుకోండి. ఎవరు పేద రైతులు, ఎవరు పేద ప్రజలు, ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరు బిలో పావర్టీలో ఉన్నారు, ఎవరు ఎబో పావర్టీ ఉన్నారు, ఎవరైతే అర్హులు ఉన్నారు, ఎవరు అర్హులు కాదనేది మీరు నిరంతరంగా మీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏం పని చేస్తుంది. కాబట్టి ఆ డాటా తీసుకొని అనుగుణంగా వాళ్ళకు పథకాలు అందే విధంగా కృషి చేయండి. వీళ్ళే కదా యాన్యువల్ ఇన్కమ్ జారీ చేసేది, మీ సేవ నుంచి అప్రూవ్ చేసేది వీళ్ళ దగ్గర డాటా ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా అడుగులు వేయండి. అంతేగాని మేము ఫ్రిడ్జ్ ఉంటే ఇయ్యము, 2 వీలర్ ఉంటే ఇయ్యము, ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆ ప్రజలకు ఒక రకమైన భయాన్ని సృష్టిస్తున్నారు. అయ్యో పేరుకు 6 గ్యారెంటీలుగా అవి అందుతాయా లేవా అనేటటువంటి ఆలోచన కల్పించేది మీ మాటల వల్లనే అని చెప్పేసి అనేక మంది చర్చించుకుంటున్నారు. మీకు ద్విచక్ర వాహనం ఉందా, చిన్న కారు ఏదైనా ఉందా, అవేవి ఇప్పుడు మీ వద్ద లేకపోయినా ఆ వాహనాలు మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయా? ఉంటే మాత్రం ఇందిరమ్మ ఇల్లు మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు లిస్టులతో పాటు కండిషన్ల లిస్టు కూడా భారీగానే ఉంది. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కండిషన్లు పెట్టినట్టు సమాచారం. కరెంటు వినియోగం ఏ మేరకు ఉన్నది, ఏసీతో పాటు ఖరీదైన విద్యుత్ ఉపకరాలు ఏమైనా వాడుతున్నారు, ఈ నెల కరెంటు బిల్ ఎంత వస్తుంది, ఉన్నట్టు ఇంటి అద్దె ఎంత వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు. ఇన్ని క్వశ్చన్ మార్కులు పెట్టారు. నిజంగా వాళ్ళు పెట్టారో లేక నమస్తే తెలంగాణ అంటే మనం ప్రజల వైపు నుంచి అయితే ఇవైతే ఆలోచించుకోవచ్చు. నమస్తే తెలంగాణ రాసిందంటే ఆలోచించడం అంటే అదే మిగతా పేపర్లలో ఇట్లాంటి వార్తలు అయితే తక్కువ, అసలు ఎక్కడ కనబడాయి. కానీ నమస్తే తెలంగాణ ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తే మంచిదే. కానీ కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్నించండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. కానీ మరి వీళ్ళన్నట్టుగానే కనుక ప్రభుత్వ పాలన ఉన్నదనుకో, కాంగ్రెస్ పాలన, ఖచ్చితంగా అది హర్షించదగ్గ విషయం అయితే కాదు. కాబట్టి ఏది ఏమైనా మనం ఇక్కడ 2 వైపులా ఆలోచించాలి. అది ప్రతిపక్ష పత్రికలాగా కనబడుతున్నటువంటి నమస్తే తెలంగాణ కావాలని రాస్తుందా, లేకపోతే ఇవే నిబంధనలు కనుక కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందా, మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎటు చూసినా ఎండిన చెరువులే, నీరుడు ఎండల్లోనూ మత్తలు నేడు నెర్రెలిచ్చిన చెరువులు, ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్నకు కన్నీరు. ప్రాజెక్టుల కింద 10,000కు పైగా చెరువులకు నీటి విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేక కష్టాల్లో, నీళ్లున్న గోదావరి బేసిన్లో చెరువులు నింపని సర్కార్. 43,870 చెరువుల్లో అడుగంటిన జలాలు, నీళ్లు లేక నెర్రలిచ్చిన 1000 ఎకరాలు ప్రశ్నార్థకంగా మారిన యాసంగి సాగు పంటను పశువులకు వదిలేస్తున్న రైతులు. ఇది పార్టీ స్వామ్యంలో ఇది సాధ్యమవుతుంది, ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యం కాదు. కానీ పార్టీ స్వామ్యంలో ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. ఎందుకు అనంటే ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక కొత్తగా వచ్చిన పార్టీ ఏం చేస్తుంది, ఇగో మీ పార్టీ అధికారంలో ఉండి చేసిన ఘనకార్యం వల్లనే ఇలా చెరువులు ఎండిపోతున్నాయి, ఇగో పంటలు ఎండిపోతున్నాయి అని అంటే ప్రభుత్వ అధికారులకు తెలియదా ఎంతమంది రైతులు పంటేస్తున్నారు, వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నట్లు, రెవెన్యూ శాఖ ఏం చేస్తుంది, ఆ బయోడేటా తీసుకోవద్దా? వీళ్ళే విత్తనాలు జారీ చేసి విత్తనాలు మీరే జారీ చేస్తున్నారు కదా. అంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న డొల్లతనం కాదా ఇది? కాబట్టి ఇక్కడ నీటి సౌలభ్యత ఎంతున్నది, మరి ఎంతమంది రైతులు ఏ పంటలు వేస్తున్నారు, ఆ పంటలకు సరిపడా నీళ్ళు అందే అవకాశం ఉన్నదా లేదా అనేది వ్యవసాయ శాఖ రైతులకు ఎందుకు సూచనలు చేస్తలేదు? కాబట్టి ఇవన్నీ కూడా ముమ్మాటికి మీరు చేస్తున్నటువంటి కుట్రలే. ఈ చెరువులు ఎండిపోతాయని తెలిసి కూడా ఎక్కువ మంది రైతులు పంటలు వేసుకునేదాకా మీరు ఎందుకు చూస్తున్నారు? పోనీ వాళ్ళకి ఏ రకంగా పంటలు వేసుకోవాలని ఎందుకు సూచించట్లేదు? కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంది అనంటే మీ పాలన. ఈ పాలనకు కారణం ఏంది అనంటే పార్టీ వ్యవస్థ. కాబట్టి మీ పార్టీ అధికారంలోకి రావాలి, మా పార్టీకి పేరు రావాలి, మా పార్టీ నాయకులకు పేరు రావాలి. లేకపోతే మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మేమే దోసుకోవాలన్నట్టు ఉన్నది తప్ప మీ పరిపాలన ప్రజలకు అనుగుణంగా మీరు పరిపాలించినట్లయితే ఈ పంట పొలాలు ఎందుకు ఎండిపోతాయని చెప్పేసి రైతులు చర్చిస్తున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పండి. అందుకనే పార్టీ ఏదైనా సరే అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలు నష్టపోతున్నారు అనే విషయాన్ని ప్రజల్లో ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది మేధావులు అయితే ఆలోచిస్తున్నారు, అరే రాబోయే రోజులలో ఈ సమస్యలను ఎట్లా అధిగమిద్దాం, ఎలాంటి పరిపాలనలో మనకి సమస్యలు తగ్గుతాయి, ఈ సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పేసి ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ముమ్మాటికి ఈ పార్టీ స్వామ్యం పోయి నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. జనదేవతల వన ప్రవేశం, సమ్మక్క జాతర ఏర్పాట్లలో సర్కారు విఫలం, తాడువాయి మేడారం రూట్లలో ట్రాఫిక్ జామ్, బస్సులు అందుబాటులో లేక భక్తుల తిప్పలు, ఆర్టీసీ అధికారులపై దాడికి యత్నం అనేటటువంటి వార్త నిజంగానే మనం కూడా చూసాం. మొత్తం మీద సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు మాత్రం చాలా మేరకు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. కానీ అది అధిగమించే విధంగా మీ యొక్క పరిపాలన ఉండాలని చెప్పేసి మేము అంతకుముందు నుంచి కూడా అంటూనే ఉన్నాం. ముందు కూడా ఇంకా అనేక జాతరలు ఉన్నాయి. అటు
ఏదైతే వేములవాడ జాతర కావచ్చు, యాదాద్రి జాతర కావచ్చు, ఇట్లా మన రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి జాతర కావచ్చు, మనం అంతకుముందు కూడా చూసినాం బీఆర్ఎస్ పార్టీ హయాంలో కొండగట్టు బస్సు బోల్తా పడడం వల్ల కూడా అనేక మంది మరణించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లా యాత్రలకు వెళ్తున్నటువంటి అనేక మంది భక్తులకు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ముందు మీ ప్రభుత్వ హయాంలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమలుపై కేంద్రం నోటిఫికేషన్లు జారీ. హామీలపై అడిగే హక్కు ఓటర్లకు ఉన్నది. రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉన్నది. కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తాం. సిఈసి అంటే మొత్తం మీద అయితే నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా కొంత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వార్తల్ని అయితే ఇటు ప్రజల దృష్టికి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా ఉండాలి, అట్లాంటి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే వాయిస్ను కూడా అటు ప్రజల దృష్టికి ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పత్రికలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ గత ప్రభుత్వ హయాంలో చూసినప్పుడు ఒక సోషల్ మీడియా తప్ప ఎన్నో నూటికో కోటికో ఒక పత్రికలు తప్ప ఏ పత్రిక చూసినా కానీ మరి ఆ ప్రభుత్వానికి భయపడా లేదా ప్రభుత్వానికి తలవంచా లేదా ఏ కారణమైనా కావచ్చు, కానీ మెజార్టీగా పత్రిక రంగం అంతా కూడా జోకుడు వార్తల్ని చూసినాం తప్ప ప్రజల వైపు నుండి నిలబడి నిక్కచ్చిగా రాసినటువంటి వార్తాపత్రికలు లేవా అనంటే ఉన్నాయి, కానీ చాలా కొన్నే కనబడ్డాయి అనేటటువంటి వాదన కొన్నే కనబడ్డాయి. అసలు పత్రికలన్నీ కూడా ప్రభుత్వానికి అనుగుణంగానే వార్తలు రాస్తున్నాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. చాలామంది మేధావులు మాట్లాడినటువంటి మాటల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి పత్రికలు ఎప్పుడైనా సరే ప్రజల వైపు నుండి వారి యొక్క వాయిస్ని ఇచ్చినప్పుడే నిజంగా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ పార్టీలకు అనుబంధంగా కొన్ని ఛానళ్ళ తీరు చూస్తే ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొన్ని పార్టీలకు అనుబంధంగా కనబడుతున్నాయి, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా కనబడుతున్నాయి, కొన్ని పార్టీలకు అనుగుణంగా వాళ్ళ యొక్క వార్తలు కనబడుతున్నాయని చెప్పేసి అనేక మంది ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి అది ప్రింట్ మీడియా అయినా లేదా ఎలక్ట్రానిక్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా ప్రజలు కేంద్రంగా మీ ప్రసారాలు ఉండాలి. ప్రజలు కేంద్రంగా ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా మీ యొక్క ఛానళ్ళ తీరు ఉండాలని చెప్పేసి అనేక మంది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా మన దేశంలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.